హాయ్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ సునీత ఫ్రమ్ సునీత డైరీస్. మీలో ఎక్కువగా జుట్టు రాలిపోవడం సమస్యతో బాధపడుతున్నారా? నేను చాలా మందిని విన్నానండి. జుట్టు రాలడం స్టార్ట్ అవగానే చాలా మంది మినాక్సిల్ వాడుతున్నాము అని చెప్తారు. సో అసలు మినాక్సిల్ అంటే ఏంటి? ఇది వాడడం వల్ల మనకి యూజెస్ ఉన్నాయా, లేక సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయా? ఈ మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు చెప్పేస్తాను. సో ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. లెట్స్ గో టు ద ఛానల్. మినాక్సిల్ అంటే ఏంటి? మినాక్సిల్ అనేది ఒక FDA అప్రూవ్డ్ హెయిర్ గ్రోత్ మెడిసిన్. దీనివల్ల ఇది ఎక్కువగా మనం ఆండ్రోజెనిక్ అలోపేషియా సమస్యతో ఉన్న వాళ్ళకి ఇది డాక్టర్స్ ఎక్కువగా రెఫర్ చేస్తుంటారు. మినాక్సిల్ మనకి ఎక్కువగా 5% అండ్ 2% లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదైతే 5%, ఇదైతే 5% ఉంది. దీన్ని 5% అయితే మేల్ మేల్ పేషెంట్స్ కి, అలానే 2% అనేది ఫీమేల్ పేషెంట్స్ కి ఎక్కువగా డాక్టర్లు రెఫర్ చేస్తుంటారు. మినాక్సిల్ వల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది నిజంగా జరుగుతుందా? ఎస్, నిజంగానే హెయిర్ గ్రోత్ అనేది జరుగుతుంది. కానీ దీనికి టైం పడుతుందండి. ఇలా మనం ఒక్కసారి స్ప్రే చేయగానే హెయిర్ అనేది రాదు. దీనికి 3 to 6 months వరకు వెయిట్ చేయడం వల్ల మనకి కొత్త హెయిర్ అనేది వస్తుంది. మినాక్సిల్ వల్ల మనకి యూజెస్ ఏంటంటే జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది, కానీ హెయిర్ గ్రోత్ కంపల్సరీ ఉంటుందండి. కానీ అది 3 to 6 months తర్వాతే ఎక్స్పెక్ట్ చేయాలి మనం. 3 to 6 months తర్వాతే మనకి కొత్త హెయిర్ అనేది వస్తుంది. సో మీకు హెయిర్ థిన్నింగ్నెస్ తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది, అలాగే మీ జుట్టు కూడా చాలా హెల్దీగా ఉంటుంది. మినాక్సిల్ ఎలా వాడాలి? మినాక్సిల్ ఎలా వాడాలి అంటే డైలీ 1 time ఆర్ 2 times స్కాల్ప్ కి మనం అప్లై చేసిన తర్వాత ఒక 4 hours అయితే దాన్ని వాష్ చేయకూడదండి. దీని మినాక్సిల్ వల్ల ఏంటి అంటే మనకి స్కాల్ప్ లో ఉండే బ్లడ్ సర్క్యులేషన్ పెంచి ఎక్కడైతే మనకి హెయిర్ ఫాలికల్స్ అనేవి క్లోజ్ అయ్యి ఉంటాయో అవన్నీ మినాక్సిల్ వల్ల హెయిర్ ఫాలికల్స్ అనేవి యాక్టివేట్ అయ్యి మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. సో ఇది కూడా మనం ఎలా అంటే డాక్టర్లు చెప్పిన పర్సెంటేజ్ లో తీసుకొని మాత్రమే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎక్కువ మోతాదులో యూజ్ చేయడం వల్ల చాలా దుష్ప్రభావాలు ఉంటాయండి. అదేంటే హెయిర్ ఫాల్ ఉంటుంది. అలానే కొంచెం దీనికి మెయిన్ ఏంటంటే బ్లడ్ ఫీడింగ్ చేసే వాళ్ళు, అలానే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు, హార్ట్ పేషెంట్స్ మినాక్సిల్ అయితే కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. అలానే దీనివల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయండి. అదేంటంటే స్టార్టింగ్ లో మనం మినాక్సిల్ వాడుతున్నప్పుడు కాస్త హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది, బట్ ఇట్స్ టెంపరరీ. అండ్ దీనివల్ల ఏంటంటే మనకి కొంచెం స్కాల్ప్ అనేది రెడ్ వస్తుంది, చర్మం ఇచ్చింగ్ రావడం ఇలా ఉంటుంది. వన్స్ మీరు మినాక్సిల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే మీరు మినాక్సిల్ ఆఫ్ చేస్తారో నెక్స్ట్ డే నుంచే మీకు హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు మినాక్సిల్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి అయితే మీరు డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అయిన తర్వాత మినాక్సిల్ వాడడం అనేది చాలా వరకు బెటర్ అండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడేటట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలానే మీరు స్కిన్ అండ్ హెయిర్ టిప్స్ కోసం అయితే ఫాలో అయిపోండి సునీత డైరీస్. థ్యాంక్ యూ.